హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా టేస్టీగా ఆలూ కుర్మాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఒకసారి నేను చేసిన ఈ మెథడ్లో మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు టేస్ట్ అనేది నచ్చుతుంది. మరి వీడియో స్టార్ట్ చేద్దామండి. ఆలూ కుర్మా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలను వేసుకోండి. అలాగే ఒక చిన్న కొబ్బరి ముక్క, ఎండిన కొబ్బరి ముక్కనేనండి, అవి ముక్కలుగా చేసి వేసుకోండి. ఒక దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు, సాయి జీరా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులోకి మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ ఒక 300 గ్రాముల వరకు ఆలుగడ్డలను తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని ఉడికించుకొని తీసుకున్నానండి. ఇవి ఉడికించుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు స్మాష్ చేసైనా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలోకి 2.5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోండి. ఒక 2 పచ్చిమిర్చిని సగానికి కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక చిన్న కప్పు వరకు కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఆలు కుర్మా అంటే మనకు మసాలా తగలాలి కదా, 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఒక 1 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పుతో టమాటాలను తీసుకోండి. అంటే ఒక చిన్న 4 టమాటాలను తీసుకొని కట్ చేసుకున్నానండి ముక్కలుగా. ఇలా టమాటాలు వేసుకొని కొంచెం మెత్తబడే వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 2 టీ స్పూన్స్ కారం, ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకొని ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గసగసాలు కుడక మిశ్రమాన్ని యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ని కూడా వేసుకోండి. ఇలా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే మనం వేసుకున్న కుడక గసాల మసాలాలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఉడికించుకున్న ఆలుగడ్డలని ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోండి. ఇందులోకి మీరు గ్రేవీ ఇంకా కొంచెం ఎక్కువగా కావాలంటే వాటర్ని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ వేయకుండా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 3 నిమిషాల పాటు నేను కుక్ చేసుకుంటున్నానండి. 3 నిమిషాల తర్వాత మనకు గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడిపోయి ఆలు ముక్కలకు కూడా కుడక గసాల మసాలాలన్నీ కూడా పర్ఫెక్ట్గా పడతాయన్నమాట. ఇప్పుడు ఇందులోకి చివరగా కొత్తిమీర, అలాగే కొంచెం కసూరి మేతిని 1 టీ స్పూన్ వరకు వేసుకొని కొంచెం నలుపుకొని వేసుకోండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా చాలా సింపుల్గా ఇంట్లోనే మీరు ఆలు కుర్మాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకున్నారంటే చూడండి ఆయిల్ అనేది కొంచెం పైకి రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ని ఆపేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసి అన్నంలోకి చపాతీలోకి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా యమ్మీగా ఉంటుంది. మరి నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.